చదివేది జస్ట్ 10th క్లాస్, ఏజ్ కూడా 10-16 ఏళ్లలోపే, అయినా వాడిది క్రిమినల్ బ్రెయిన్. కూకట్పల్లిలో చిన్నారి సహస్ర హత్య కేసు నిందితుడు క్రూయల్టీ ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది. కేవలం డబ్బు కోసం ఇంట్లోకి చొరబడి అభంశుభం తెలియని పాపను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. కత్తితో ఇష్టం వచ్చినట్టు పొడిచాడు. దొంగతనం ఎలా చెయ్యాలి, ఎవరైనా చూస్తే ఏం చెయ్యాలి, అడ్డు వస్తే ఎలా ఎదుర్కోవాలి అనే ముందు జాగ్రత్తగా పక్కా ప్లాన్ గా పేపర్ పై రాసుకొని మరీ దారుణానికి ఒడిగట్టాడు కిరాతకుడు. అసలు 10వ తరగతికే వీడు ఓ పాపను ఇంత దారుణంగా ఎలా చంపాడు? 4 రోజులుగా పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకు తిరిగాడనేది మిస్టరీగా మారింది. కూకట్పల్లి బాలిక సహస్ర మర్డర్ కేసును ఛేదించారు పోలీసులు. బాలికను చంపింది 10వ తరగతి విద్యార్థిగా గుర్తించారు. ఇంట్లో దొంగతనం కోసం వచ్చి సహస్రను చంపినట్లు తెలుస్తోంది. దొంగతనం ఎలా చెయ్యాలి, ఎలా తప్పించుకోవాలి, అడ్డొస్తే ఏం చెయ్యాలనే దానిపై పక్కా ప్లాన్ వేసుకున్నాడు బాలుడు. సహస్ర ఇంట్లోకి చొరబడ్డ బాలుడు దేవుడి గదిలో ఉన్న హుండీని పగలగొట్టే ప్రయత్నం చేశాడు. 80,000 అపహరించే టైంలో సహస్ర చూసినట్లు తెలుస్తోంది. ఇక సహస్ర గొంతు కోసిన నిందితుడు ఎట్టి పరిస్థితుల్లో బతకూడదని విచ్చలవిడిగా కత్తితో పొడిచినట్లు పోలీసులు చెప్పారు. ప్లాన్ అంతా పేపర్ పై రాసి పెట్టుకుని అమలు చేసినట్లు తెలిపారు. బాలిక సహస్ర ఇంటి పక్క బిల్డింగ్ లోనే బాలుడు నివాసం ఉంటున్నట్లు నిర్ధారించారు. ఇక సుదీర్ఘ విచారణ తరువాత ఎట్టకేలకు కేసును ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. చెప్పండి అజయ్, సహస్ర మర్డర్ నిందితుడి గుర్తింపు డీటెయిల్స్ ఏంటి? కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక సహస్ర హత్య కేసుని ఛేదించారు పోలీసులు. దాదాపు 5 రోజుల నుండి కూడా 5 ప్రత్యేకమైన టీమ్స్ ఈ కేసు సంబంధించి ఎక్కడ క్లూ లేక చాలా వరకు తలలు పట్టుకున్న సిచ్యువేషన్. సో కొద్దిసేపటి క్రితమే ఈ కేసు సంబంధించి సహస్రను హత్య చేసింది. సహస్ర వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్లో ఉంటున్నటువంటి ఒక 10వ తరగతి అబ్బాయిగా గుర్తించారు. సో చాలా కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అయితే పక్క బిల్డింగ్లో ఉంటున్నటువంటి 10వ తరగతి చదువుతున్న అబ్బాయి ఆ ఇంటి పక్కనే ఉన్నటువంటి స్కూల్లో ఆయన చదువుతున్నాడు. సో 10వ తరగతి అబ్బాయికి సంబంధించి అతడు దొంగతనం చేయాలని ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్ మొత్తం కూడా ఒక పేపర్ మీద రాసుకోవడము, దాన్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి అనే దానిపైన కూడా మొత్తం ఇంగ్లీష్లో అతడు పేపర్ పైన రాసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ పేపర్లో కూడా ఎట్లా ఇంట్లోకి వెళ్ళాలి, ఎట్లా డోర్ ఓపెన్ చేయాలి, దాని తర్వాత డోర్ ఎట్లా క్లోజ్ చేయాలి, దాని తర్వాత ఎట్లా ఎస్కేప్ అవ్వాలి, అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి పాయింట్ కూడా అతడు ప్రీ ప్లాన్డ్ పద్ధతిలోనే ఆ క్రైమ్కి పాల్పడ్డట్లు ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తులో కొంత మేరకు తేల్చారు. అయితే ఇంటి పక్కనే బిల్డింగ్ అవ్వడంతో సీసీ కెమెరాస్లో ఎక్కడ థర్డ్ పర్సన్ రాలేదు అనేది పోలీసులు ముందు నుండి చెప్తున్న అంశం. అయితే ఈ వ్యక్తి కూడా పక్క బిల్డింగ్ నుండి డైరెక్ట్ సహస్ర వల్ల బిల్డింగ్లోకి దూకి ఇంట్లోకి చొరబడ్డట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే ఈ ప్లాన్ మొత్తం కూడా ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో ఇంట్లో సహస్ర ఉంది. సో ఈ అబ్బాయి పక్క బిల్డింగ్ నుండి వాళ్ళ బిల్డింగ్లోకి దూకాడు. దాని తర్వాత ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడే హుండీ దగ్గర ఉన్నటువంటి కొంతమేరకు నగదును తీసుకుంటున్న క్రమంలో సహస్ర అది గమనించింది. సో ఇక ఈ విషయం బయటికి చెప్తుంది అనే ఒక ఉద్దేశంతో సహస్రని ముందుగా గొంతు నుమ్లాడు. దాని తర్వాత గొంతు పైన కోసాడు. ఇక ఎత్తి పరిస్థితుల్లో బతకొద్దు ఆమె అంటూ విచ్చలవిడిగా కత్తిపోట్లు చేసిన సిచ్యువేషన్ అనమాట. సో ఇప్పటికైతే పోలీసులు అదే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఆల్రెడీ సహస్ర ఇంటి పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్లో ఉంటున్నటువంటి వ్యక్తి, అంటే ఈ 10వ తరగతి చదువుతున్న బాలుడే హత్య చేసినట్లు పోలీసులు చాలా కోణాల్లో, అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని, ఎందుకంటే ఎక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ లేదు, ఇతర ఆధారాలు లేవు, మొత్తం కూడా బిల్డింగ్ సంబంధించిన వారందరికి సంబంధించిన వివరాలు తీసుకున్నారు. ఆ బిల్డింగ్తో పాటు ఆ పక్కనున్న బిల్డింగ్ సంబంధించి ఎవరెవరు బిల్డింగ్లలో ఉంటున్నారు, ఒక్కొక్క ఫ్లాట్లో ఎంతమంది ఉంటున్నారు అనేది హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పూర్తి స్థాయిలో సమాచారం తీసుకున్నారు. అయితే సీసీ కెమెరాలో ఎక్కడ రికార్డు కానప్పటికి కూడా మెయిన్గా ఈ బాలుడు, అంటే హత్య జరిగింది దాదాపు 5 రోజులు అవుతుంది. అప్పటి నుండి కూడా పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులకు సంబంధించి అంతా డీటెయిల్స్ తీసుకున్నారు. వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ వారు అనేది కూడా సమాచారం తీసుకున్నారు. కాబట్టి సో హత్య చేసిన తర్వాత బాలుడు మళ్ళీ సహస్ర వాళ్ళ బిల్డింగ్ నుండి సేమ్ యథావిధిగా ఎక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ కాని విధంగా మళ్ళీ వాళ్ళ బిల్డింగ్లోకి దూకి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. సో ఆ రోజు నుండి ఈ రోజు బయటికి రాకపోవడము, అక్కడ ఆ ఏజ్ గ్రూప్ సంబంధించిన వారి డేటా పోలీసులు తీసినప్పుడు ఈ బాలుడు ఏ స్కూల్లో అయితే చదువుతుంటాడో అప్పటి నుండి స్కూల్కి వెళ్ళలేదు. సో ఆ స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి ఇన్ని రోజులు స్కూల్కి వెళ్లకుండా ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది అనే కోణంలో కొంతమేరకు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ కోణంలో స్కూల్కి సంబంధించిన వారితో కూడా పోలీసులు మాట్లాడినట్టు తెలుస్తుంది. దాంతోపాటు ప్రస్తుతం ఎవరైతే ఈ హత్య చేసిన 10వ తరగతి చదువుతున్న బాలుడు ఉన్నాడో అతని తల్లిదండ్రులకు సంబంధించి కూడా, ఎందుకంటే అతడు ఇంట్లోనే ఉన్నాడు, ఇంట్లో ఉన్నప్పుడే పోలీసులు
పోలీసులు ఇంటికి వెళ్ళి అతన్ని లిఫ్ట్ చేశారు, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే నిందితుడు మైనర్ బాలుడు ఉన్నాడు. సో అతన్ని మరి కాసేపట్లోనే కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్కి పోలీసులు తీసుకురానున్నారు. సో ఇప్పటికే ఆ బాలుడే ఈ హత్య చేశాడు, మొత్తం కూడా ప్లాన్ ప్రకారం చేశాడు అనేది కొంత మేరకు ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ కూడా ఇప్పుడే అదుపులోకి తీసుకున్నారు కాబట్టి అతన్ని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. విచారణలో మరికొన్ని కీలక విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే ప్రాథమికంగా అతడు ఒక లెటర్ రాసుకొని ఆ లెటర్ మీద మొత్తం కూడా ఇంట్లో ఒక చోరీ చేయాలి అంటే ఆ క్రైమ్ ఏ విధంగా చేయాలి అనే దానికి సంబంధించే మొత్తము హౌ టు బ్రేక్ ద డోర్, హౌ టు ఎంటర్ ద హౌస్, దాని తర్వాత హౌ టు ఎస్కేప్ ఈ విధంగా రాసుకున్నాడు. అంటే ఖచ్చితంగా చోరీ చేయడానికి పక్క ప్లాన్ ప్రకారమే వచ్చాడు అనేది ప్రైమరీగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. కానీ ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి నిందితుడిని క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా ఇతర కోణాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా తెలిసే అవకాశం ఉంటుంది అని పోలీసులు భావిస్తున్నారు. సో పోలీసులు అతన్ని విచారించే క్రమంలో చాలా కీలకమైన అంశాలు, కీలకమైన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద మొత్తం కూడా ఇప్పటికే పోలీసులను కూడా డిప్లాయ్ చేశారు. మరి కాసేపట్లోనే నిందితుడిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చే అవకాశం ఉందని తెలియడంతో పెద్ద ఎత్తున స్థానికులు కూడా ఇక్కడ చేరుకుంటున్న సిచ్యువేషన్. దాంతోపాటు లోపలనే సహస్ర తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇటు డీసీపీ, దాంతోపాటు అడిషనల్ డీసీపీ, కుక్కట్పల్లి ఏసీపీ మరి కాసేపట్లోనే కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్కి వచ్చే అవకాశం ఉంది. సో కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్లోనే మళ్ళీ ఒకసారి బాలుడు ఎవరైతే హత్య చేశాడో అతన్ని విచారించే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇదంతా ప్రీప్లాన్డ్గా రాసుకొని చేశాడు అంటే ఇది ఎట్లా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు, ఏ విధంగా యూట్యూబ్ ద్వారా ఇదంతా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడా, ఒక క్రైమ్ చేయాలి అంటే ఏ విధంగా చేయాలి అని గతంలో కొన్ని కేసుల్లో యూట్యూబ్లో చూసి క్రైమ్స్ చేసిన కేసెస్ మనం చూసాం. సో ఈ బాలుడు కూడా అదే విధంగా యూట్యూబ్ని ఆధారంగా చేసుకొని అందులో మొత్తం కూడా డేటా తీసుకొని దాన్ని మొత్తం కూడా రాసుకొని ఈ విధమైన క్రైమ్కి పాల్పడే ప్రయత్నం చేస్తున్న క్రమంలో సహస్ర చూసింది అని ఆమె హత్య చేశాడా. ఇప్పటికైతే పోలీసులు ప్రైమరీగా ఎస్టాబ్లిష్ చేసింది మాత్రము ఇదే. కానీ ఇంకేమైనా కోణాలు ఉన్నాయా ఈ బాలుడికి సంబంధించి? ఈ సహస్ర వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఈ బ్రదర్ ఇట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎవరైతే నిందితులు ఉన్నారో వీళ్ళిద్దరూ ఒకటే స్కూల్లో చదువుతున్నట్లు కూడా మనకు కొంత మేరకు పోలీసుల నుండి సమాచారం అందుతుంది. సో ఇవన్నీ కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేవలం దొంగతనం చేయడానికే వచ్చాడా లేకపోతే ఇతరేతర కోణాలు ఏమైనా ఉన్నాయా అనే దానిపైన కూడా అతన్ని క్వశ్చన్ చేస్తేనే మరింత సమాచారం వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. సో ఇప్పటికే నిందితుడిని కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నారు అని తెలిసిన తర్వాత కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద కూడా కింద పోలీస్ సంబంధించి మొత్తం కూడా డిప్లాయ్ చేస్తున్నారు. ఇప్పటికే సహస్ర పేరెంట్స్ కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నారు. సో సహస్ర పేరెంట్స్ ఇచ్చిన క్రెడిబుల్ స్టేట్మెంటే ఈ కేసు సంబంధించి కొంతవరకు కేసు ఛేదించడానికి కూడా ఉపయోగపడిందని చెప్పాలి. మనం ముందు నుండి కూడా చెప్తున్నాము, ఎక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ లేదు, ఇతర ఆధారాలు ఏమీ లేవు, పోలీసులకి ఒక్క లీడ్ కూడా దొరకలేదు. సో సహస్ర పేరెంట్స్ని నిన్న పోలీసులు పిలిచారు, వాళ్ళ నుండి వివరాలు తీసుకున్నారు. వాళ్ళు ఇచ్చిన వివరాలతో పాటు అక్కడ లోకల్స్లో ఉన్న వివరాలు ఏదైతే స్టేట్మెంట్స్ కొన్ని తీసుకున్నారో వాటిని మ్యాచ్ చేసినప్పుడు ఈ బాలుని పైన అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ అనుమానాలు వ్యక్తమైన తర్వాత పోలీసులు ఇండెప్త్గా పూర్తి స్థాయిలో కొన్ని టీమ్స్ ఆ బాలుడికి సంబంధించిన దానిపైనే పనిచేశాయి. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇతరేతర డీటెయిల్స్ మొత్తం కూడా తీసుకున్నాయి. సో దాని తర్వాత బాలుడికి సంబంధించిన యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి, అప్పటి నుండి ఇంట్లో నుండి ఎందుకు బయటికి రాలేదు, అతని యాక్టివిటీస్ ఏ విధంగా ఉండేవి అనే దానిపైన పూర్తి స్థాయిలో ఆరా తీసిన తర్వాత పోలీసులు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఖచ్చితంగా ఈ బాలుడే ఈ హత్య చేశాడు అనేది నిర్ధారించుకున్న తర్వాత ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్నటువంటి వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి కాసేపట్లోనే కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ తీసుకురానున్నారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అతన్ని విచారణ చేయనున్నారు. సో మొత్తానికి ఒక సెన్సేషనల్ కేసుగా ఉన్నటువంటి సహస్ర హత్య కేసును అయితే కుక్కట్పల్లి పోలీసులు ఛేదించారు. దొంగతనానికి వచ్చిన తర్వాత సహస్ర చూసింది అనే దాంతోటే హత్య చేశాడు. అతి కిరాతకంగా కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు అనేది ప్రైమరీగా అయితే పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఇందులో ఇతరేతర కోణాలు ఉన్నాయా అనే దానిపైన మాత్రం అతన్ని తీసుకొచ్చి విచారిస్తే మరికొన్ని కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మాధురి. రైట్ అజయ్.